చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించి అయితే అఖిల్ రెడ్డికి సంబంధించిన పేరు వినిపించింది కాబట్టి అసలు ఈ అఖిల్ రెడ్డి ఎవరు, అఖిల్ రెడ్డి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమె దగ్గర ఉన్నటువంటి సూసైడ్ నోట్ కానీ, లేదంటే కోమలి వాళ్ళ మదర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఈ కోమలి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా తెలిసింది ఏంటి అంటే పూర్తిగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ అఖిల్ రెడ్డి. సో ఎందుకని అఖిల్ రెడ్డి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఈయనెట్లా కారణమయ్యాడు అనేది పూర్తి స్థాయిలో 6 గంటల పాటు అఖిల్ రెడ్డిని పోలీసులు అయితే విచారణ చేసిండ్రు. ఆ సందర్భంగా అఖిల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యాక్చువల్లీ కోమలి నాకు 3 ఏళ్ల దగ్గర నుంచే తెలుసు, ఎందుకంటే మా ఇద్దరిది కూడా వైజాగ్ నుంచి మేము ఇక్కడికి అంటే నేను నా వృత్తిపరంగా నా జాబ్ కోసం నేను మూవ్ అయ్యాను, అట్లాగే ఈ అమ్మాయి కూడా స్టడీ పర్పస్ ఇక్కడికి మూవ్ అయింది. కానీ నాకు పెద్దగా టచ్లో లేకుండే, అనుకోకుండా యాక్చువల్లీ మేము ఉన్నటువంటి ప్రాంతం ఒకటే కావడం, అంటే చిత్రపురి కాలనీలోనే నేను ఒక బ్లాక్లో ఉంటాను, ఈ అమ్మాయి ఇంకో బ్లాక్లో ఉంటుంది. సో అట్లా మళ్ళా పరిచయం ఏర్పడ్డం. అండ్ మా మదర్ కూడా ఒక బ్యూటీషియన్ కాబట్టి మా మదర్ దగ్గరికి పార్లర్ అవసరాల కోసం తను వచ్చేది, అక్కడ ఇంకా కొద్దిగా పరిచయం ఏర్పడ్డం, ఆ తర్వాత ఇంకా కొంత క్లోజ్గా అయ్యాము అన్నటువంటి మాట చెప్పాడు. ఆ తర్వాత మరి ఎందుకని మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి ఏంటి అన్నప్పుడు, యాక్చువల్లీ ఈమె నాకు ఫ్రెండ్ మాత్రమే, కానీ ఆమె చాలా రోజుల నుంచి కూడా నాకు ప్రపోజ్ చేస్తోంది, నన్ను మ్యారేజ్ చేసుకోమని ఒత్తిడి చేస్తోంది అన్నటువంటి మాట పోలీసుల ముందు చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే మరి నీకు ఇష్టం లేదు కదా, ఎందుకని అవాయిడ్ చేయలేవు అన్నటువంటి మాట అడిగినప్పుడు, లేదు చాలా సెన్సిటివ్ ఉంది ఆ అమ్మాయి, అట్లాగే చాలా టైమ్స్ నన్ను బెదిరించింది, నేను సూసైడ్ చేసుకుంటా, నువ్వు లేకపోతే మాత్రం నేను సూసైడే చేసుకుంటా, కాబట్టి నువ్వు నన్ను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని చాలా ఒత్తిడి తెస్తోంది, ఏమవుతుందో ఏందో అన్న భయంతో నేను కంటిన్యూగా ఆమెతోని మాట్లాడాను అంతే అన్నటువంటి మాట చెప్పాడట. ఆ తర్వాత అక్కడ ఒక విజువల్ ఒకటి మనం చూస్తూ ఉన్నాం. మొన్న శనివారం రోజు రాత్రికి సంబంధించిన విజువల్. ఈ అఖిల్ రెడ్డి ఈ అమ్మాయి కోమలి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు, లేదు యాక్చువల్లీ సాటర్డే సండే నాకు ఫ్రీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోమలి నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది, నేను సాటర్డే రోజు ఎక్కువ మట్టికి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మళ్ళీ సండే రోజు నేను బ్యాక్ వచ్చేస్తాను అన్నటువంటి మాట క్లియర్గా చెప్పాడట. మరి నీకు పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయినా సరే నువ్వు ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళావు అన్న మాట అడిగినప్పుడు పోలీసులు క్లియర్ కట్గా ఒకటే చెప్పాడట, ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి నన్ను బెదిరిస్తోంది, ఖచ్చితంగా నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాల్సిందే, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని. అయితే 6 నెలల క్రితం కూడా ఆమె ఇలాగే, అఖిల్ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే మాత్రం నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను అనేటువంటిది ఆమె బెదిరించింది. సరే చాలా టైమ్స్ బెదిరిస్తుంది కదా, నేను కూడా కొంచెం గట్టిగానే చెప్పాను, నువ్వేమైనా చేసుకో నాకు సంబంధం లేదు అనేటువంటిది చెప్పాను. దీంతో 6 నెలల క్రితం కూడా ఆమె ఇట్లాగే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఆమె హ్యాంగ్ చేసుకుంది, ఇలాగే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంది. హ్యాంగ్ చేసుకోకంటే ముందు ఒక 3-4కి మెసేజ్ చేసింది, అందులో నాకు కూడా మెసేజ్ చేసింది. వెంటనే మేము వెళ్ళి చూసేసరికి ఆమె హ్యాంగ్ చేసుకుంది. బై గాడ్స్ గ్రేస్ ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించడం, ఆ తర్వాత కూడా అప్పుడు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. కావాల్సి వస్తే మీరు చెక్ చేసుకోండి అన్నటువంటి మాట అఖిల్ రెడ్డి స్టేట్మెంట్లో చెప్పాడట. నిజంగానే క్రాస్ చెక్ చేసుకుంటే అఖిల్ రెడ్డి చెప్పింది కూడా వాస్తవమే అన్నటువంటిది పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి మొన్న కూడా మరి ఏమైంది, మొన్న శనివారం రోజు కూడా మీరు కోమలి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు కదా, మరి ఎందుకని వెళ్ళారు అన్నటువంటి మాట అడిగినప్పుడు సేమ్ రీజన్ చెప్పాడట. ఆమె సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించింది, ఇంకోసారి అటెంప్ట్ చేసింది కాబట్టి నా దగ్గర చాయిస్ లేకుండా పోయింది, ఆ అమ్మాయికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాను, లేదు నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను, నా ఫ్యూచర్ ఇది కాదు, నేను అనుకున్నటువంటి అమ్మాయి నువ్వు కాదు, నేను ఎవరినో మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు ఇది దయచేసి అర్థం చేసుకో అని నేను చెప్తూనే ఉన్నాను అన్నటువంటి మాట చెప్పాడు. ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు మాత్రం ఇదే రీజన్ ఎన్నిసార్లు పదే అడిగినప్పటికి కూడా ఆ అమ్మాయి పూర్తిగా డిప్రెషన్లో ఉంది, నా పైన
చాలా ప్రెషర్ పెట్టింది. గతంలో కూడా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కాబట్టి ఒకవేళ ఏదైనా అయితే నా మీదకే వస్తుందని భయపడి ఆమె ఇంటికి వెళ్ళాను తప్పించి నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని స్టేట్మెంట్లో పోలీసులకు చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కోమలి ఫోన్ కానీ, ఆమె రాసినటువంటి లేఖ కానీ, తర్వాత అఖిల్ రెడ్డి ఫోన్ కానీ పూర్తి స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకొని నిజంగానే ఇదే జరిగిందా, లేదంటే ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా అఖిల్ రెడ్డి, లేదంటే ఈ అమ్మాయి ఏమైనా బెదిరింపులకు పాల్పడిందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలో విన్నప్పటికీ కూడా ఆమె ఎక్కడైతే వర్క్ చేస్తుందో యాజ్ ఎ యూట్యూబర్గా సెటిల్ అయిన తర్వాత ఆమెకు హీరోయిన్ కావాలనేది కోరిక. ఒకవేళ హీరోయిన్ అయితే మాత్రం చాలా డబ్బులు సంపాదించవచ్చు, ఆ తర్వాత అఖిల్ రెడ్డికి ఏం కష్టం రాకుండా నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు, ఎందుకంటే ఫైనాన్షియల్లీ నేను సౌండ్ లేను కాబట్టి నన్ను అఖిల్ రెడ్డి మ్యారేజ్ చేసుకోవట్లేదు, ఒకవేళ నేను హీరోయిన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని పదే పదే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా అఖిల్ రెడ్డి ప్రస్తావనే, అఖిల్ రెడ్డికి సంబంధించిన ముచ్చట్లే ఇవన్నీ కూడా చెప్పేదట. సో ఈమె ఒక రకంగా చెప్పాలంటే ఒక మాయలో ఉండిపోయింది. అఖిల్ రెడ్డి క్లారిటీగా ఉన్నాడు ఆమెను నేను లవ్ చేయట్లేదు అని, కానీ ఈమెనే వన్ సైడెడ్ లవ్ ట్రాక్ నడిపిస్తూ ఆర్ లవ్ చేస్తూ అఖిల్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అనేటువంటిది పోలీసులకైతే ఈ స్టేట్మెంట్లో అర్థమైనట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఇంకో కోణం ఏమైనా ఉందా, ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా, ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కోమలి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఏమైనా అఖిల్ రెడ్డి ప్రేరేపించాడా, ఏమైనా ఒత్తిడి తెచ్చాడా, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఒకవేళ ఎనీ ప్లేస్లో ఎక్కడైనా సరే నా మృతికి కారణం అఖిల్ రెడ్డి అని ఆమె ఎక్కడైనా రాసుంటే మాత్రం అంటే అలాగే విచారణ చేయబోతున్నారు. అట్లాగే రిమాండ్కి కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అఖిల్ రెడ్డి స్టేట్మెంట్లో కానీ, లేకపోతే ఇప్పుడు కోమలి దగ్గర కానీ నా మృత్యువుకు కారణం నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అఖిల్ రెడ్డి అనే మాట ఎక్కడ కూడా కోమలి ప్రస్తావించలేదు, రాయలేదు. పూర్తిగా నేను అఖిల్ రెడ్డి వల్లనే నేను చనిపోతున్నాను కూడా ఎక్కడ కూడా రాయలేదు. అందుకని ఇప్పుడు అఖిల్ రెడ్డి స్టేట్మెంట్ పూర్తిగా కీలకంగా మారబోతోంది. కానీ ఇప్పుడు కోమలి వాళ్ళ మదర్ మాత్రం మా అమ్మాయి చనిపోవడానికి కారణం అఖిల్ రెడ్డే అన్నటువంటి మాట పదే పదే చెప్తున్నారు. కానీ ఎవిడెన్స్ రూపంలో మాత్రం చాలా క్లారిటీగా అఖిల్ రెడ్డి నాకు అసలు ప్రమేయమే లేదు, కోమలి చనిపోవడానికి నా కారణం అసలు ఏమాత్రం కూడా కాదు, ఆ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేశాను, అట్లాగే వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయం తెలుసు, నన్ను ఉట్టిగానే ఇందులో ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, నా తప్పేం లేదు అన్నటువంటి మాట